ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొలది అనేక రకాలైనటువంటి సంఘటనలు జరగటం అనేటటువంటిది గడిచినటువంటి కొంతకాలంగా మనం చూస్తూ వస్తున్నాం. అందులో ఒక ముఖ్యమైన సంఘటన కనుక మనం చూస్తే, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీలో 14వ తేదీన జాయిన్ అవుతున్నానని చెప్పి ప్రకటన చేయటం. అంత అనేక మార్లు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు వారి కుటుంబము, వారి బంధువులందరూ కూడా అవమానాలకు గురవటమే కాకుండా కాపు జాతి మీద అనేక రకాలైనటువంటి కేసులు బనాయించారనేటటువంటిది గడిచిన చాలా కాలంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణ. దాని ఫలితంగానే ఆనాడు ప్రభుత్వం వారిని హింసించటం, అదే రకంగా అనరాని మాటలు అనటం, వారి మీద కూడా కేసులు పెట్టడం అనేటటువంటిది మనం చూసినటువంటి చర్య. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయటమే కాకుండా, నేను కాపులకి బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా రికగ్నిషన్ తీసుకురావడానికి నా స్థాయిలో నేను చేయగలిగింది ఏమీ లేదు. అంచేత కేంద్ర స్థాయిలో కనుకుంటే దానికి అభ్యంతరం పెట్టేటటువంటి అవకాశం కూడా లేదని స్పష్టంగా తను చేయగలిగింది ఏదో స్పష్టంగా చెప్పినప్పుడు ఆకర్షితులైనటువంటి అనేక మంది కాపు నాయకులు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని పరిగణించారు. అబద్ధాలని, మోసాలని ప్రచారం చేయడమే కాకుండా ఓట్లు దండుకొని తర్వాత వారిని ఎడమకాలితో తన్నినట్లుగా దూరంగా విసిరివేసినటువంటి చంద్రబాబు నాయుడిని కూడా దగ్గరగా చూశారు. అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండటమే కాకుండా అనేక సార్లు వారు చెప్పింది ఏంటంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం చాలా చక్కగా వ్యవహరిస్తోంది, పేదల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి కృషికి నేను కూడా ఒక కార్యకర్తగా వారితో పాటు ఉంటాను చెప్పడమే కాకుండా, వారి రాసినటువంటి లేఖలో ప్రముఖంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటటువంటి అనేక మంది కాపు నాయకుల్ని, ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించేటటువంటి చాలామందికి వారు లేఖ రాస్తూ, రేపు 14వ తేదీన పొద్దున్నే కిర్లంపూడి నుంచి తాడేపల్లికి నేను ఫలానా రూట్లో జగ్గంపేట మించి, లాలా చెరువు మించి, అదే రకంగా తణుకు మించి నేను వెళ్తున్నాను. సో నాకు మద్దతు పలికేటటువంటి వ్యక్తులందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయండి, మీకు సంబంధించినవన్నీ కూడా మీరే ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం మనం చూసాం. సో ముద్రగడ పద్మనాభం గారితో పాటుగా గంటా శ్రీనివాసరావు గారు కూడా వెయిట్ చేస్తున్నారు. వీరు మరొక కాపు నాయకులు. అదే రకంగా వంగవీటి రాధా గారు, వీరు కూడా వంగవీటి రంగా గారి తనయుడైనటువంటి వ్యక్తి. చాలా కాపు సంఘాల్లో, కాపుల్లో కూడా చాలా క్రేజ్ ఉన్నటువంటి నాయకులు. వీరందరూ కూడా సమయం కోసం వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఎదురు చూస్తున్న సందర్భంలో ముందుగా ముద్రగడ పద్మనాభం గారు ఆ ఇనిషియేషన్ తీసుకోవటం, రాబోయే రోజుల్లో వీరందరూ కూడా ఫాలో అవ్వటం అనేటటువంటిది మనం చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారితో పాటుగా అంతకుముందు హరిరామ జోగయ్య గారు తనయుడు ఎవరైతే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీని, తెలుగుదేశాన్ని ఓడించాలనేటటువంటి పిలుపుని ముఖ్యంగా కాపు నాయకులు ఏదైతే ఇస్తున్నారో దాన్ని మనం ఏ రకంగా కాపు నాయకులు ఓడగొడతారనేది చూడాల్సినటువంటి అంశం. దీనితో పాటుగా సండే నాడు జరిగినటువంటి మేదరమెట్లలో సిద్ధం అనేటటువంటి సభ, ఈ సిద్ధం అనేటటువంటి సభ ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతవరకు కూడా భారతదేశంలో ఎవరు కూడా చూడనటువంటి రీతిలో దాదాపు 15 లక్షల పైచిలకు జన సమీకరణ చేయటం, ఆ జనాలందరూ కేరింతలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని ఆస్వాదించటం, వారే కాకుండా ప్రత్యక్షంగా టీవీల్లో వీక్షించినటువంటి మరొక 15-20 లక్షల మంది, సోషల్ మీడియాలో వీక్షించిన వారు, వీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తులో ఆ సిద్ధం సభ అనేటటువంటిది ప్రజల మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. వారి మాటల్లో కనుక, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కనుక మనం చెప్పాలి అని అంటే, ప్రజలే మీరందరూ కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడుగా మీ పాత్రను మీరు నిర్వహించండి, అర్జునుడిగా నా పాత్ర నేను నిర్వహిస్తాననేటటువంటి మాట ఏదైతే చెప్పారో, ఇది పురాణాలని ఉటంకిస్తూ చెప్పినటువంటి మాట ప్రజలని చాలా చక్కగా ఆకర్షించిందంటలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో, ఆ ఎన్నికల యుద్ధం, ఇది పెత్తందారులకి, పేదవాళ్ళకి మధ్యలో జరిగేటటువంటిది. అందుకని పేదల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పేదలుగా మీ మీదే ఉంటుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ యుద్ధంలో నాకు అధికారం అనేటటువంటిది ఇది కేవలం మీకు ఏ రకంగా ఉపయోగపడతానా అనేటటువంటి రీతిలో మాత్రమే నేను అధికారం కోరుకుంటున్నా తప్పిస్తే అదర్వైజ్ వ్యక్తిగతంగా అధికారం కోసం పాకులాడేటటువంటి వ్యక్తిని కాదు.
పేదల యొక్క అభ్యున్నతి కోసం, పేదల యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను సిద్ధించడం కోసం మాత్రమే నేను ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. దానితో పాటుగానే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ముందు జరిగినటువంటిది ఏదైతే జమ్మి చెట్టు మీద ఆయుధాలను ఏదైతే దాచి ఉంచిన అర్జునుడు ఆ తర్వాత వాటిని ఉపయోగించి కురుక్షేత్రంలో కౌరవుల్ని ఏ రకంగా చీల్చి చెండాడినాడో అదే రూపంలో జమ్మి చెట్టు మీద దాచినటువంటి మీ ఓటు అనేటటువంటి ఆయుధాన్ని బయటికి తీయండి అనేటటువంటి మాట అక్కడ అటెండ్ అయినటువంటి వారిని, అదే రకంగా టీవీల్లో వీక్షిస్తున్నటువంటి వారితో స్పష్టంగా మాట్లాడినారు. సో దాని ద్వారా ఓటు అనేటటువంటి ఆయుధంతో ఇప్పటిదాకా దాదాపు 300 పైచిలకు మీ అందరికీ కూడా ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం బటన్ను ప్రెస్ చేస్తూ వచ్చారు. అంచేత మీరు కేవలం 2 బటన్లు మాత్రమే ఇంకొక 2 నెలల్లో ప్రెస్ చేయమని చెప్పి అడిగారు. ఒకటి లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికలు, ఇంకొకటి అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికల్లో 2 సార్లు బటన్ నొక్కి ఈ పేదల ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోండి అని దాదాపుగా 1:15 పాటు వారి ప్రసంగంలో అనేక రకాలైనటువంటి చెణుకులు ఉండటం అనేటువంటిది మనం చూసాం. సో చాలా స్పష్టంగా మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా పేదలకు ప్రయోజనం కలిగించేటటువంటి రీతిలో నేను ఈ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. మిగిలినటువంటి కార్యక్రమాలు రోడ్ల బాగు కానీ, అదే రకంగా అక్కడ ఉండేటటువంటి అక్కడక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు కానీ తప్పనిసరిగా వచ్చేటటువంటి ప్రభుత్వంలో తీరుస్తానని చెప్పారు. మొన్ననే విశాఖపట్నంలో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచే నా పాలన కొనసాగుతుంది, విశాఖపట్నాన్ని ఆర్థికపరమైనటువంటి రాజధానిగా మీ అందరికీ కూడా సేవ చేస్తాననేటటువంటి మాట ఏదైతే చెప్పారో స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి బాటలు వేసేటటువంటి నిర్ణయంగా మనం దీన్ని పరిగణించాలి. అంచేత మేదరమెట్లలో జరిగినటువంటి సభలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా చాలా నమ్మకాన్ని కలిగించారు. రాబోయే రోజుల్లో మరింత పేదల పక్షపాతిగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తారు. అంచేత ఎన్నికల ప్రణాళిక, అదే రకంగా ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో తొందరలో డిక్లేర్ చేస్తాం. అదే రకంగా క్యాండిడేట్స్ అంటే నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీల పేరుతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆశీర్వదించాల్సిందిగా వారు ప్రజలను కోరారు. ఈ మధ్యలో పొత్తులు అనేటటువంటివి చంద్రబాబు నాయుడు గారు మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తూనే అనేక మందిని పొత్తుల విషయంలో చేర్చుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. వీరందరూ కలిపినా సరే లాస్ట్ టైం వచ్చినటువంటి ఎన్నికల్లో వారికి 45.5% కంటే ఎక్కువ లేవు వారికి. సో వీరికి ఆల్రెడీ కూడా 51% ఓట్లని సాధించినటువంటి వ్యక్తి తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికల్లో 68% కూడా వైసీపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో కానీ వచ్చినటువంటి సందర్భంలో చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో వారి ఓటింగ్ శాతం పెరిగిందా, వీరి ఓటింగ్ శాతం తగ్గిందా, కూటమి రూపంలో మోసం చేయడానికి వస్తున్నారనేటటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని చూపిస్తూ రంగురంగుల మేనిఫెస్టోలో మిమ్మల్ని మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ వస్తోందనేటటువంటి మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ రకంగా అది ప్రజల్ని ఆకర్షిస్తోంది, ప్రజలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేటటువంటిది మరికొంత కాలంలో తెలిసేటటువంటి నిర్ణయం.